ఇక ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సమావేశమయ్యారు. వెంటనే ఆందోళనను విరమించాలని రాహుల్ గాంధీకి కోరారు. అయితే నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై పోలీసుల దాడిపై తీసుకున్న చర్యల గురించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున లోక్ కళ్యాణ్ మార్గుకు చేరుకున్నారు. प्लीज बता देना हमको क्या बोलो प्लीज। लगातार చూస్తున్నాం. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సమావేశమయ్యారు. వెంటనే ఆందోళనను విరమించాలని రాహుల్ గాంధీ కోరారు. అయితే నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై పోలీసుల దాడిపై తీసుకున్న చర్యల గురించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున లోక్ కళ్యాణ్ మార్గుకు చేరుకున్నారు. इतना अहंकार करना ठीक नहीं है। कई बच्चों के ऊपर फर्जी एफआईआर किए गए हैं, कई बच्चों के ऊपर फर्जी केस किए गए हैं, वो गिरफ्तार कर लिए गए हैं। कई बच्चों को ये भी नहीं पता पेरेंट्स को कि हमारे बच्चे कहाँ गए, वो मिसिंग नजर आ रहे हैं। आज सुबह से हमने एक हेल्पलाइन जारी की थी। हेल्पलाइन पे जितने मैसेज आ रहे हैं, अभी तक मैं लगभग 70-80 बच्चों को थानों में जाके छुड़वा चुका हूँ सुबह से। कई बच्चे जो पता चला मिसिंग हैं, उनको जब पुलिस वालों को दिया तो वो बच्चे मिल गए। कोई किसी जेल में था, कोई किसी जेल में था। मैं सब बच्चों को कहना चाहता हूँ, हिम्मत नहीं हारनी। जब तक मकसद पूरा नहीं होता हमें डटे रहना है। बड़े से बड़े तानाशाह को भी जनता के सामने झुकना पड़ता है। मोदी जी की तो बिसात ही क्या है। तो जनता अगर खड़ी रहेगी, हमारी मांगे न्याय संगत है। हमारी मांग है कि धर्मेंद्र प्रधान का इस्तीफा हो, हमारी मांग है अच्छा एग्जामिनेशन सिस्टम हो, हमारी मांग है पेपर लीक होना बंद हो, अच्छा एजुकेशन सिस्टम हो। ये सरकार की जिम्मेदारी है। सरकार जब नहीं कर पा रही है तो बच्चों पे लाठीचार्ज कर रही है, वो सही नहीं है। थैंक यू सर, थैंक यू। प्लीज बता देना हमको क्या बोलो प्लीज। नहीं चलेगी
लगातार आदमी प्लीज बता देना इनको రైట్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సమావేశమయ్యారు. వెంటనే ఆందోళనను విరమించాలని రాహుల్ గాంధీని కోరారు. అయితే నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై పోలీసుల దాడిపై తీసుకున్న చర్యల గురించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున లోక్ కళ్యాణ్ మార్గ్కు చేరుకున్నారు. सर राहुल गांधी से क्या बात हुई? सर जितेंद्र सर राहुल गांधी से क्या बात?